గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు, ఆ వార్తలోని వాస్తవాలు, వాటికి సంబంధించి విశ్లేషణ చూసే ముందు హెడ్లైన్స్. శివనామ స్మరణతో మారుమోగుతున్న పుణ్యక్షేత్రాలు. శ్రీశైలం, వేములవాడ, కీసరకు పోటెత్తిన భక్తజనం. ఇంకా కొలిక్కిరాని ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్. పెరుగుతున్న ఊట నీరు, సహాయక చర్యలకు ఆటంకం. రేపు ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలికి బీఆర్ఎస్ బృందం. సహాయక చర్యలు పరిశీలించనున్న గులాబీ నేతలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదానికి సంబంధించి అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముట్టుకుంటే కూలుడే అంటూ చూస్తున్నాం. ఆఖరికి 1/2 కిలోమీటరు అడుగు పెట్టలేని స్థితి ఎస్ఎల్బీసీ టనెల్లో. భీతావహ దృశ్యం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. సో ఏం జరుగుతుంది గత 4 రోజుల నుంచి అంటే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కాని ఒక దారుణమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 150 మీటర్ల మేర సొరంగం కూలిపోయింది. సో కార్మికులు అక్కడే చిక్కుకున్నారు అని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. టచ్ చేస్తే ఇంకెంత కూలుతుందోనని ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అయితే లోపలికి వెళ్ళిన కొద్దీ ఊట నీరు పెరుగుతూ వస్తుంది. బురద కూడా అంతా పెరిగిపోయింది. తోడువేత కూడా కష్టమే అంటూ చెప్తున్న పరిస్థితి. 3 కిలోమీటర్ల వరకే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి. సొరంగం అంతా కూడా చీకటి ఉంది. విద్యుత్ లేక అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతున్న పరిస్థితి ఉంది. పని చేయని కన్వేయర్ బెల్ట్, డ్రోన్స్ అండ్ కెమెరాస్ అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. సో ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అనేది ఒక కొలిక్కి రాని సిచ్యువేషన్. ఈ ఆపరేషన్ పై అంతా తర్జన భర్జన పడుతున్న సిచ్యువేషన్. ఎటు చూసినా బురద, మట్టి, రాళ్లు, శిథిలాల గుట్టలు, ఉబికి వస్తున్న ఊట నీరు, శిథిలాల మధ్య కూరుకుపోయిన టన్నెల్ బోర్ మిషన్ వెనక భాగం, వంగిపోయిన వెంటిలేషన్ ట్యూబ్, చుట్టూ చిమ్మ చీకటి, పైగా కరెంటు సౌకర్యం లేదు. ఇది ఎస్ఎల్బీసీ సొరంగంలోని భయానక పరిస్థితి. దాదాపు 150 మీటర్ల మేర టన్నెల్ కూలింది అని గుర్తిస్తే ఇప్పుడున్న స్థితిలో అక్కడికి మానవ మాతృలు ఎవరు కూడా అడుగు పెట్టలేని దుర్భర స్థితి నెలకొంది. నీళ్లు తోడలేరు, మట్టి దిబ్బల్ని ముట్టుకోలేరు, శిథిలాలు తొలగించలేరు. టన్నెల్ను ఎక్కడ తాకితే ఇటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఉపరితలం ఇంకెంత కూలుతుందో తెలియని స్థితి కనిపిస్తుంది. సో దీంతో సహాయ చర్యలో ప్రతిష్టంభన ఏర్పడింది అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. సో ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనే దానికి సంబంధించి మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ మనం ఈ 14th కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. సో ట్రాక్ ఇదంతా కూడా 12 కిలోమీటర్స్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఈ 13.5 కిలోమీటర్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మనం ఒకసారి గమనిస్తే ఇక్కడంతా వాటర్ వచ్చిన సిచ్యువేషన్, ప్రమాదం జరిగిన ప్రాంతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో టన్నెల్లోకి లోకో ట్రాక్తో వెళ్ళగలుగుతున్నది ఈ 12 కిలోమీటర్ల వరకు మాత్రమే. సో ఈ ట్రాక్ ద్వారా 12 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. అందుబాటులో ఉన్న మొత్తం ట్రాక్ పొడవు 13.5 కిలోమీటర్స్, 13.5 కిలోమీటర్లు వరకు ట్రాక్ ఇక్కడ అందుబాటులో కనిపిస్తుంది మనకి. సో అవక్షేపాలు, శిథిలాలతో నిండిన ప్రాంతం. కుడివైపు 5.5 మీటర్ల ఎత్తులో ఉన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయట్లేదు. టన్నెల్ బోర్ మెషిన్ చివరి భాగం తర్వాత డ్రోన్ అందుబాటులో లేదు. టన్నెల్ లోపల రోబోటిక్ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి. సో రెస్క్యూ సిబ్బంది చేరుకున్న పాయింట్ దాదాపు 13.790 కిలోమీటర్ల వరకు ఈ రెస్క్యూ బృందాలు చేరుకోగలిగినాయి. సో 10.7 కిలోమీటర్ల వరకు నీరు లేదు. అనంతరం 10.95 కిలోమీటర్ల వరకు 1.5 అడుగుల ఎత్తు వరకు నీరు చేరింది. ఆ తర్వాత 11.3 కిలోమీటర్ల నుంచి 2 నుంచి 2.5 అడుగులకు నీటి మట్టం మనకి ఇక్కడ చూస్తే, మనకు గమనిస్తే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో 10.7 కిలోమీటర్ వరకు వాటర్ లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాని తర్వాత 1.5 ఫీట్ వరకు వాటర్ వచ్చినాయి. దాని తర్వాత 2 to 2.5 ఫీట్ వరకు వాటర్ వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా ఆందోళన కలిగిస్తున్న అంశం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రేపు ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ బృందం వెళ్ళబోతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడ్డుకోవద్దు అంటూ, ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటూ
హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి చాలా హడావిడి చేసిన బృందాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతా ఉద్దేశపూర్వక ఒక రాజకీయాలు చేస్తున్నారు రాష్ట్రంలో అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. సో ఇంత జరుగుతూ ఉంటే 36సారి ఢిల్లీకి పోయినరు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ ఇవాళ ప్రధానిని కలవబోతున్నారు. రాహుల్తో మరోసారి భేటీకి యత్నం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించే అవకాశం అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. ఒకవైపు ఇటువంటి దారుణ పరిస్థితులు ఉంటే సొంత జిల్లాకు సంబంధించి కనీసం ముఖ్యమంత్రి పట్టించుకోని పరిస్థితి. ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి టైం ఉంటుంది, ఢిల్లీకి పోవడానికి కుదురుతుంది, ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా అక్కడ కనీసం వెళ్ళలేని పరిస్థితి. అక్కడ పోయిన మంత్రులు ఏం చేస్తున్నారు అనేది, నాయకులు ఏం చేస్తున్నారు అనేది దానికి అది ఇంకో వివాదాస్పదమైన అంశం. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలంతా చూసి తిట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో ఈ నేపథ్యంలో మేడిగడ్డ ఎస్ఎల్బిసి ప్రమాదాలు, కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి అంటూ మనకి ఇక్కడ ఇంకో వార్త కనిపిస్తుంది. భూమి పొరల భౌతిక స్థితి పట్ల ఖచ్చితమైన అంచనాలు లేకపోవడం వల్లే ప్రాజెక్టుల ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ పరిష్కారం ఆలోచించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తుంది అంటూ తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సో ఇంకొక వైపు చూస్తే కాంగ్రెస్ పతనం ప్రారంభం అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని జంకు లేకుండా జనం తిడుతున్నారు. 15 నెలల పాలనలో 3 భారీ ప్రమాదాలు జరిగినాయి. పెద్దవాగు, సుంకిశాల, ఎస్ఎల్బిసి దుర్ఘటనలు కూడా జరిగినాయి. అయితే 48 గంటల్లో 7 రైతులు చనిపోయినా కూడా, టన్నెల్లో 8 మంది చిక్కుకున్నా కూడా సీఎంకు పట్టదు. ఇటు ఎమ్మెల్సీ ప్రచారం, అటు ఢిల్లీ పయనం. రోమ్ తగలబడుతుంటే నీరోలా రేవంత్ రెడ్డి తీరు ఉంది అంటూ కూడా ఫైర్ అయినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టన్నెల్ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలి అంటూ డిమాండ్ చేసిండ్రు. నీతులు చెప్పే శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిండ్రు ఈ అంశాలను. సో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో 700 మంది స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ నాయకులు నిన్న చేరిన సందర్భంగా ఆయన ఇక్కడ ఈ కమెంట్స్ చేసిండ్రు. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. సో 700 మంది స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతలంతా కూడా బీఆర్ఎస్లో చేరిన సందర్భం. అయితే ఇది నీరో సర్కార్ అంటూ కూడా కమెంట్ చేసిండ్రు. 15 నెలల రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి ఏర్పడింది. నిర్భయంగా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి కనిపిస్తే ప్రజలు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. 48 గంటల్లోనే రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్న, ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది చిక్కుకొని ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు 36సారి ఢిల్లీకి పోయిండు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. సో సీఎం వ్యవహార శైలి కూడా అనేక విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఇంకా మరోవైపు చూస్తే సిరిసిల్ల కలెక్టర్ అధికార దుర్వినియోగం అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహార శైలి ఎట్లా ఉందో మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ సీఎస్కు వినతి పత్రం అందజేస్తున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. సందీప్ కుమార్ ఝాను వెంటనే సస్పెండ్ చేయాలి. కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే టీ షాప్ తీయించేస్తారా? నోటీస్ ఇవ్వకుండా మిల్క్ సెంటర్ను మూసేస్తారా? కాంగ్రెస్ తొత్తుగా కలెక్టర్ ప్రతిపక్షంపై కక్ష సాధింపు అంటూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అంటూ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేసిండ్రు. సిఎస్కు బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ చూస్తున్నాం. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఫోటో ఉన్నదని టీ స్టాల్ను తీసేయించడం ఏంటి? వేలాది మంది రైతులకు సంబంధించిన మిల్క్ సెంటర్ను ఏకపక్షంగా మూసేయడం ఏంటి? అది అధికార దుర్వినియోగమే అంటూ మధుసూదనాచారి కమెంట్స్ మనం అక్కడ గమనించవచ్చు. ఇక ఇంకోవైపు ఎటువంటి పరిపాలన ఉంది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనే దానికి సంబంధించి సో ఇక్కడ ఇప్పటికీ మళ్ళీ పత్తికి ధర లేక మరొక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న దారుణమైన పరిస్థితి. ఇప్పటికీ 435 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఖమ్మం జిల్లాలో అన్నదాత బలవన్ మరణానికి పాల్పడ్డ విషాద వార్త మనకి ఇంకోటి కనిపిస్తుంది. ఇక ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒక కంపారిజన్ మోడ్లో మనం ఒకసారి గమనించినట్లయితే సమైక్య పాలనలో ఎట్లా ఉండేది? సమైక్య పాలనలో పంట సీజన్ వచ్చిందంటే చాలు ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి. యూరియా లారీ రాకముందే పరిగెత్తుకెళ్లి బారులు తీరే దృశ్యాలు కనిపించేవి.
ఎరువుల కోసం నిత్యం ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి, తొక్కేసలాట నిత్యకృత్యం అయిపోయేది. రైతుల వీపుల మీద లాఠీలు విరిగేవి. ఒక్క బస్తా కోసం అన్నదాత నెత్తురోడిన రోజులు ఎన్నో. సో ఏటా అదే పరిస్థితి ఎదురైనా ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వము ఏనాడు దాన్ని చక్కదిద్దలేదు. సమైక్య పాలనలో ఎటువంటి పరిస్థితి ఉండేది అనేది మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే కేసీఆర్ హయాంలో అంటూ మనం చూస్తున్నాం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎరువుల గోస తీర్చడంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఒక రైతుగా ఆయనకు సమస్య తీవ్రత తెలుసు. సీజన్కు ముందే కేంద్రం నుంచి ఎరువులు తీసుకునే దిశగా చర్యలు చేపట్టేవారు. నిత్యం సమీక్షించేవారు. కొన్నిసార్లు అధికారులను ప్రత్యేకంగా ఢిల్లీ పంపించేవారు. దీంతో యాసంగికి అవసరమైన యూరియా అక్టోబర్ నాటికే రాష్ట్రానికి చేరింది. తర్వాత సాఫీగా రైతుల వరకు పంపిణీ సాగేది. ఆ కేసీఆర్ హయాంలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ హయాంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కాంగ్రెస్ ఏలుబడిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎరువుల కోసం మళ్ళీ మొదలైంది. పల్లెల్లో మళ్ళీ పాత రోజులు దర్శనమిస్తున్నాయి. యూరియా కోసం ఎక్కడ చూసినా బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక క్యూ లైన్లలో చెప్పులు పాస్బుక్లు పెడుతున్నారు. నిన్నటిదాకా సాఫీగా సాగిన ఎరువుల పంపిణీ నిర్వహణ వైఫల్యం, ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక్క సంవత్సరంలోనే ఏడాదిలోనే మళ్ళీ మొదటికి వచ్చింది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా 3 ఫోటోగ్రాఫ్స్లో ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందు ఎటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది. కేవలం మధ్యలో కేసీఆర్ హయాంలో మాత్రమే ప్రశాంతమైన వాతావరణం ఉన్న పరిస్థితి, యూరియాకి ఇటువంటి గోస లేని పరిస్థితి ఉండేది అనేది చాలా స్పష్టంగా మనకి ఫోటోగ్రాఫ్స్లో అర్థమవుతుంది. ఇవన్నీ పరిణామాలు ఒకసారి మనం చూస్తే నాడు ఎటు చూసినా ఎరువు, నేడు ఏడాదంతా కరువు అంటూ మనం వార్తని గమనించవచ్చు. కేసీఆర్ వ్యూహంతో రైతులకు ఎరువుల తిప్పలు తప్పినాయి. ముందుగానే ప్రణాళిక, సీజన్కు ముందే సర్వం సిద్ధంగా ఉండేది. కాంగ్రెస్ పాలనలో తారుమారైపోయింది. మళ్ళీ యూరియా గోస వచ్చింది. 8 లక్షల టన్నులు సరఫరా చేయలేక సర్కార్ ఆపసు పాల్పడుతుంది. ఇవాళ క్యూ లైన్లు, మళ్ళీ టోకెన్లు, రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న ఒక దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇంకొక వైపు ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంటే మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు. ఈయన గతంలో కూడా ఇటువంటి వివాదాస్పదమైన కమెంట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్లో చెప్పులు పెట్టిస్తున్నారట అంటూ మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతే లేదంట అంటూ ఆయన ఇటువంటి కమెంట్స్ చేసిండ్రు. 80,000 టన్నుల కోసం కేంద్రానికి వినతి అంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. సో ఇంకొక వైపు కాంగ్రెస్ ఫెయిల్యూర్ పాలన ఎట్లా ఉంది అని అంటే దానికి నిదర్శనంగా ఇక్కడ అప్పు కట్టి బైక్ తీసుకుపోంటూ చిన్న వార్త కనిపిస్తుంది. రుణం కట్టలేదని గుంజుకుపోయిన పిఎస్సిఎస్ సిబ్బంది అంటూ వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందంటూ రైతు ఆవేదన. రంగారెడ్డి జిల్లా గడ్డమల్లయ్యగూడలో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం భూమి అప్పగింత అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే 14 నెలల్లో 22 మంది పోలీసుల బలవన్మరణం అంటూ మనం వార్త చూస్తున్నాం. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు వ్యక్తిగత సమస్యలు కారణం అంటూ చూస్తున్నాం. మనోధైర్యం నింపలేకపోతున్న పోలీసు విభాగం అంటూ కూడా మనం గమనించవచ్చు. సో పోలీసు వ్యవహార శైలి ఎట్లా మారింది కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని గమనిస్తున్నాం. కానీ పోలీసులు కూడా ఆ తీవ్రమైన ఉద్యోగ ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్న, బలవన్మరణాలకు పాల్పడుతున్న దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ హయాంలో, రేవంత్ సర్కార్ హయాంలో నెలకొన్నదని చెప్పొచ్చు తెలంగాణలో. ఇంకోవైపు చూసుకుంటే వద్దన్నా ముందుకే అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవేకు 4,030 కోట్లతో హెచ్ఎండిఏ టెండర్లు, భూములు ఇచ్చేది లేదని రైతులు చెప్పినా ప్రభుత్వం బేఖాతరు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఎందుకంటే రైతులు ఎక్కడికక్కడ భూములు ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఒకవైపు వ్యవసాయానికి సంబంధించి అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా భూములు ఇవ్వమని చెప్పి రైతులు కరాఖండిగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అడుగడుగునా అడ్డుకున్నా పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ పోలీసు బందోబస్తు నడుమ సర్వే పూర్తి, తాజాగా టెండర్లు అంటూ చూస్తున్నాం. రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేగా నామకరణం అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఏదేమైనా సరే ఒక బలవంతపు వ్యవహార శైలి, ఒక దుర్మార్గమైన వ్యవహార శైలిని కొనసాగిస్తుంది కాంగ్రెస్ అనేది మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. సో ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ను వదిలిపెడుతోంది క్యాడర్ అనేదానికి నిదర్శనంగా నిన్న స్టేషన్ గన్పూర్ నుంచి 700 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిండ్రు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కీలకమైన కమెంట్స్ చేసిండ్రు. స్వల్పకాలంలోనే అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరుతున్నారు అంటే కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది రాష్ట్రంలో బీఆర్ఎస్ సానుకూల పవనాలకు సంకేతం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా ఫరక్ లేదని రేవంత్ చిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. అసలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తాను సీఎం అవుతాను అని రేవంత్ కలలో కూడా ఊహించి ఉండడు. లక్కీ లాటరీలో సీఎం అయిండు అంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో
కేసీఆర్ పాలనను గతంలో బీజేపీయే ప్రశంసించింది అంటూ కూడా గతంలో సిచ్యువేషన్స్ని గుర్తు చేస్తుండ్రు. అయితే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై వ్యవహరిస్తున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో. సో రేవంత్కు రక్షణ కవచంలా మోదీ ఉన్నారంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. సో గతంలో ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకుపోయినా, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయినా, తాజాగా ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిన ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ విమర్శించిన సిచ్యువేషన్. కాళేశ్వరం పిల్లర్కు పర్రే వస్తే హడావిడి చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ ప్రమాదాల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నది అంటూ కూడా క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. సో సుంకిశాల ప్రమాదంపై వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద అడిగితే దేశ భద్రతకు సంబంధించింది అంటూ రేవంత్ ప్రభుత్వం చెప్తుంది అంటూ కూడా విమర్శించారు. సో తెలంగాణలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. అయితే ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా కాంగ్రెస్ సర్కార్ మీద తీసుకోలేదు అంటూ కూడా అనేక అంశాలను లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా కలిసి పనిచేస్తున్నాయి, లోపాయికారిగా ఒకరినొకరు ఎట్లా కాపాడుకుంటున్నాయి, తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తూ అనే విషయాలు చాలా వివరంగా మాట్లాడే సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ పరిపాలనకు సంబంధించి ప్రజలు తిడుతున్నారు అంటూ కూడా మాట్లాడిండ్రు. రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించడం కేసీఆర్ పాలన దక్షత, రైతులపై ఉన్న ప్రేమకు నిదర్శనం. కానీ కాంగ్రెస్ 450 రోజుల పాలనలో రోజుకొకరు చొప్పున ఇప్పటి వరకు 450 మంది రైతులు చనిపోయినరు. సో ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా అంటూ కూడా మెన్షన్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కొడంగల్లోనే రేవంత్ రెడ్డికి దిక్కులేని పరిస్థితి దాపురించింది అంటూ కూడా వ్యాఖ్యానం చేసిండ్రు. అయితే ఏం చేస్తుంది కాంగ్రెస్? ఒకవైపు అప్రజాస్వామికంగా అన్యాయంగా వ్యవహరిస్తూనే ప్రజలను గోసబుచ్చుకుంటూనే అనేక వర్గాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే మరోవైపు అబద్ధాలు ప్రచారం చేస్తుంది. అబద్ధాల పునాదుల మీదనే తన జీవనాన్ని సర్వైవల్ మోడ్ కొనసాగిస్తుంది కాంగ్రెస్ తెలంగాణలో అని చాలా క్లియర్గా చెప్పొచ్చు. అన్ని విషయాల్లో కూడా అబద్ధాలే. సో తాజాగా అప్పులకు సంబంధించి కూడా కాంగ్రెస్ అబద్ధాలు చెప్పిందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్రం అప్పుల మీద కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారని అసెంబ్లీలోనే లెక్కలతో సహా గట్టి సమాధానం ఇచ్చామని గుర్తు చేసిండ్రు. సో 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేసి సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని సంస్కరించామని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టినాము, మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినామని అన్నారు. రైతు బంధు రూపంలో 73,000 కోట్లను 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసినాము. 28,000 కోట్లతో 2 సార్లు ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినాము. జిల్లాకు మెడికల్ కాలేజ్, వరంగల్లో అతిపెద్ద హాస్పిటల్, కాన్పూర్లో కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అతిపెద్ద టెక్స్టైల్ పార్క్, 200 ఉన్న గురుకుల పాఠశాలను 1000కి పెంచినామని చెప్పిండ్రు. సో సంవత్సరానికి 40,000 కోట్ల అప్పుతో ఈ కార్యక్రమాలన్నీ చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు, కొత్తగా ఒక్క ఇటుకైనా పేర్చలేదు అని మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని కేసీఆర్ ముందే చెప్పిందని, ఈ 1,50,000 కోట్ల అప్పుతో ఢిల్లీలో కాంగ్రెస్ను నడిపిస్తున్నారని విమర్శించిండు. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. 40,000 కోట్ల అప్పుతో ఇవన్నీ పనులు జరిగితే 1 ఇయర్కి 14 నెలల్లో 1,50,000 కోట్ల అప్పుతో మరి ఏ పనులు జరిగినాయి, ఏం చేసిండ్రు అనేది దానికి సమాధానాలు లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక మిగతా అప్డేట్స్ ఒక్కసారి చూస్తే, సో ముట్టుకుంటే కూలుడేంటూ మనకి టన్నెల్లో సిచ్యువేషన్కి సంబంధించి చూస్తున్నాం. పెద్ద ఎత్తున పెరిగిపోయిన టన్నెల్, బోరింగ్ మెషిన్ సామాగ్రి అంటూ మనం గమనించవచ్చు. ఎట్లా స్టకప్ అయిపోయింది ఇక్కడ మధ్యలో అంతా అని. సొరంగంలో ఉబ్బికి వస్తున్న నీళ్లు, సో భారీగా పేరుకుపోయిన వరద అంటూ మనం వార్తని ఇక్కడ గమనించవచ్చు. చిక్కుకున్న కార్మికులంతా అక్కడే ఉంటారని అంచనా వేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేక సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. సహాయక బృందాల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం అంటూ కూడా గమనించవచ్చు. ఎందుకంటే వీళ్ళ మధ్య సమన్వయం లేకపోతే ఎట్లా రెస్క్యూ చేయాలి, ఎట్లా 1 by 1 ఆర్డర్ వైజ్గా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఇబ్బంది వస్తుంది. అదే ఇబ్బంది తలెత్తినట్టుగా కనిపిస్తుంది. ఏం చేయాలనే అంశాలపై ఇంకా కొలిక్కి రాని స్పష్టత అంటూ చూస్తున్నాం. ప్రమాదం జరిగి 4 రోజులు అవుతుంది, ఇంకా స్పష్టత రాకపోవడం అని అంటే ఎటువంటి పరిస్థితుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రత్యామ్నాయ సొరంగాలు, పైనుంచి డ్రిల్లింగ్ పైన తర్జన భర్జన, కొలిక్కి రాని రెస్క్యూ ఆపరేషన్ అంటూ చూస్తున్నాం. తమ వాళ్ళను శవాలుగానైనా అప్పగిస్తారా అంటూ బాధిత కుటుంబాల ఆక్రందన అంటూ మనం వార్తని గమనించవచ్చు. అంటే
ఇన్ని రోజులు గడిచినప్పటికి కూడా సహాయక బృందాల మధ్య ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా ఏ విధంగా సమిష్టిగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఇదంతా కూడా సార్ట్ అవుట్ చేయాలి అనే దానికి సంబంధించి స్పష్టత రాలేదు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సొరంగంలో నీటి ఊటకు సంబంధించి నేషనల్ జియోగ్రఫిక్ సర్వే ఏజెన్సీ క్షుణ్ణంగా లోపలికి వెళ్ళి పరిశీలించింది. 14 కిలోమీటర్ల దగ్గర ఉన్న గుట్టను కూడా పూర్తిగా పరిశీలించింది. సో పైభాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉంది. దీంతో సొరంగంలోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయని చెప్పేసి తేల్చిండ్రు. పైనుంచి ఏమాత్రం సొరంగంలోకి వెళ్లే అవకాశం లేదని, అట్లయితే సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉందని నివేదిక ఇచ్చిండ్రు. సొరంగం లోపల చుట్టుపక్కల లైనింగ్ నుంచి కూడా నీటి దార వస్తుందని, ఇది కూడా సొరంగానికి ప్రమాదకర స్థాయిలోనే ఉంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఎస్ఎల్బిసి టన్నెల్లో ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయిందనేది స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్న నేపథ్యంలో వెళ్ళిన టీమ్స్ అంతా కూడా వాపస్ వచ్చేసిన పరిస్థితి. ఒక 3-4 గంటల్లోనే లోపల నుంచి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మరింత ముందుకు వెళ్ళే పరిస్థితి లేక వెనక్కి వచ్చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరి ఇదంతా ఎప్పటికీ క్లియర్ అవుతుంది? లోపల ఉన్న వాళ్ళని కనీసం తమ వాళ్ళని శవాలుగానైనా అప్పగిస్తారా లేదా? ఎందుకంటే కనీసం అక్కడ ఆక్సిజన్ సరఫరా లేదు. 4 గంటలకు మించి అక్కడ ఆక్సిజన్ లేకుండా ఉండలేని పరిస్థితి. 4 గంటలు కాదు, ఇప్పుడు 4 రోజులు అయిపోయింది. మరి 4 రోజులుగా వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటనే దానికి సంబంధించి సర్వత్రా ఒక ఆందోళన వ్యక్తమవుతుందని మనం చెప్పొచ్చు. ఇంకోవైపు బాధితులకు సంబంధించి ఎవరైతే 8 మంది లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బయట ఉండి ఆవేదన చెందుతున్న పరిస్థితి. తమ వాళ్ళ జాడ తెలియలేదు, ఇంకా ఎక్కడ ఉన్నారో అనే దానికి సంబంధించి కూడా స్పష్టత రాలేదు. లోపలికి వెళ్తున్న కొద్దీ భయానక వాతావరణం కనిపిస్తుంది. వాటర్ వస్తున్నాయి, బురద పేరుకుపోయింది. కొంచెం ఏమాత్రం ఇన్ని బృందాలు వచ్చినప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ ముందుకు వెళ్ళలేని దారుణమైన సిచ్యువేషన్ నెలకొంది. సో తమ వాళ్ళని ఎట్లా అప్పగిస్తారు, ఏం చేస్తారు అనే దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ టనల్ దగ్గరికి కొంత బయటకు చేరుకున్న పరిస్థితి ఉంది. కానీ మనం మొన్నటి నుంచి చూస్తున్నాం కంప్లీట్గా మీడియాకి ఆంక్షలు విధించిన సిచ్యువేషన్. బాధితుల కుటుంబాలను కూడా అక్కడ మీడియాకి దూరంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో కలెక్టర్ వాళ్ళతో మాట్లాడిండ్రు. కానీ వాళ్ళతో కుటుంబాలతో మాట్లాడడానికి మంత్రులు ముఖం చాటేసిన పరిస్థితులే చాలా క్లియర్గా కనిపించినాయని చెప్పేసి చెప్పొచ్చు. సో ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది ప్రభుత్వం దీనికి సంబంధించి అంటే ఇంకా జరిగిన ప్రమాదాన్ని తమ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తుంది. అసలు ఎందుకు దీనికి పూనుకున్నారు? ప్రమాదకరమైన పరిస్థితి అని తెలిసి కూడా వీళ్ళ ప్రాణాలని ప్రమాదంలో పడేసి ఎందుకు పనులు ముందుకు సాగనిచ్చును అనేది కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్గా అనిపిస్తుంది. సో ఏం జరిగింది ఇక్కడ అంటే ఘటనా స్థలానికి రాట్ మైనర్స్ వీళ్ళు గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం గంటలు పట్టిందని కేవలం 1 గంటలోనే వెళ్ళి సార్ట్అవుట్ చేసిన పరిస్థితి. కానీ అటువంటి టీం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దీనికి పరిష్కారం చూపలేకపోయిన సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. సో ఘటనా స్థలానికి రాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందం అంటూ చూస్తున్నాం. అతి సమీపంలోకి వెళ్ళి చిత్రీకరణ అంటూ మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ ఒక పరిష్కారం దొరకని సిచ్యువేషనే ఇప్పటి వరకు కనిపించింది. సో ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ వేయండి అంటూ కేటీఆర్ డిమాండ్ చేసిండ్రు. బాధితుల సహాయ చర్యలు అధికారులు వేగం పెంచాలి, బాధ్యులపై చర్యలు తీసుకోండి అంటూ రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. బాధిత రైతు కుటుంబాలను ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాలి అని అన్నారు. వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.